ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ వీడియోలో మీకు పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం నార్మల్ స్లీవ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. స్లీవ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ లో 3 ఇంచెస్ అయితే మనం హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి పై వైపుకి అయితే 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇటువైపు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ 7 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ వరకు నార్మల్ గా హ్యాండ్ డౌన్ ఎలా తీసుకుంటామో అలాగే ఈ స్కేల్ తో అయితే నేను డ్రా చేస్తున్నాను. మనం పైన కట్ చేసిన ఆ 3 ఇంచెస్ వచ్చేసి మనం పఫ్ అయితే పెట్టుకోవాలి. 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మీకు పఫ్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు తక్కువగా కావాలన్నా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి మనం చిన్నగా కుచ్చులు పెట్టుకుంటే మనకు పఫ్ స్లీవ్స్ అయితే వస్తాయి. మీకు ఓన్లీ షోల్డర్ పఫ్ కావాలంటే ఇలాగ డ్రా చేసుకోండి. ఒకవేళ హ్యాండ్ మొత్తం పఫ్ రావాలంటే ఇలాగ కింద కూడా ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటే హ్యాండ్ మొత్తం మనకు పఫ్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.